ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ 12 రోజుల యుద్ధానికి ముగింపు ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా బేకర్ దాడులు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే వాణిజ్యం అస్తవ్యస్తం, గత సర్కార్ సంస్కరణలతో తిరోగమనం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో ఒక్క వాణిజ్య పన్నుల శాఖ ద్వారా దాదాపు 70% వస్తుంది. మద్యం, గనులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఇతరత్ర అంతా కలిపిన మరో 30% రాబడి మాత్రం వస్తుంది. గత వైసీపీ సర్కార్ సంస్కరణ పేరుతో వాణిజ్య పన్నుల శాఖను అస్తవ్యస్తం చేసింది. క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికారాలకు కత్తిరివేసి కేంద్రీకృతం చేసింది. ఫలితంగా పన్నుల వసూలు గందరగోళంగా మారడంతో ఆశించిన స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న 1037 మంది జూనియర్ అసిస్టెంట్లకు, 875 మంది సీనియర్ అసిస్టెంట్కు ఎలాంటి విధులు కేటాయించలేదు. వీళ్ళందరినీ ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు అన్నటువంటి వార్తనే హైలైట్ చేసి నీచమైన జర్నలిజానికి పరాకాష్ట. జీఎస్టీ పడిపోతుందంటే జనం చేతిలో డబ్బులు లేదు, కొనడానికి డబ్బులు లేవు. కొనడానికి డబ్బులు లేకపోతే పన్ను ఎక్కడి నుంచి కడతారు వ్యాపారస్తులు? ఇక్కడ వ్యాపారస్తులు వేధించమని చెప్తుంది అనమాట. గనుల్లో తక్కువ డబ్బులు వస్తాయట, ఇసుకలో తక్కువ డబ్బులు వస్తాయట, వీళ్ళు చెప్తున్నారు. అది మనం నమ్మాల. అదే సందర్భంలో అది అస్తవ్యస్తం అంటే వ్యాపారులు వేధించి నువ్వు డబ్బులు సంపాదించడానికని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే ఆదాయ